ఇక్కడ 2, 3 అంశాలండి. ఒక అంశం ఆహ్, రాజ్యాంగం ఒక ఒకటి కల్పించిన హక్కుకి, ప్రజాస్వామ్యం ఇచ్చిన అధికారానికి, రాజ్యాంగం ద్వారా నిర్మితపడ్డ ఒక పవర్‌కి అక్కడ ప్రమాణం చేశారు. ఎవరి మీద? వాళ్ళకి ఇష్టం ఇష్ట దైవం మీద, అలాగే రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. రాగద్వేషాలకు అతీతంగా. వాస్తవానికి పవర్‌ని అంటే అధికారాన్ని దుర్వినియోగం చేసిన రోజున ఏ వ్యక్తి అయితే ఉన్నారో, అంటే ఒక ఎమ్మెల్యే అవనియండి, ఒక ఎంపీ అవనియండి, ఒక మినిస్టర్ అవనియండి, ఒక చీఫ్ మినిస్టర్ అవనియండి, ఎవరైనా సరే అనర్హులు ఎప్పుడు అవుతారంటే వాళ్ళ అధికారాన్ని వాళ్ళ సొంతానికి వాడుకున్న రోజున, దుర్వినియోగం చేసిన రోజున. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో మెజారిటీ, ఇక్కడ మెజారిటీ అంటే 51% కాదు, మెజారిటీ అది 33% అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. మెజారిటీని చూపించుకుని మెజారిటీ ద్వారా మరి అక్కడ ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డాయి, లేకపోతే ఎంపీలుగా ఎన్నుకోబడి బయటకు వచ్చిన వాళ్ళు. ఇక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత, వాళ్ళు మెజారిటీ తీసుకున్న తర్వాత, అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత మొత్తం అందరినీ కూడా సమానంగా చూడమని చెప్పిందే రాజ్యాంగం. ఎవరి హక్కుల్ని కూడా కాలరాయడానికి లేదని. అధికారం చలాయించడానికి మాత్రమే మెజారిటీ తప్పితే అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి మెజారిటీ కాదు. అధికారాన్ని సొంతంగా వాడుకోవడానికి మెజారిటీ కాదు. అధికారం ఇక్కడ మీకు చాలా క్లియర్గా గుర్తు చేస్తున్నాను. ఇది ఎవరు గుర్తు లేదని నేను అనట్లా, కానీ గుర్తు చేస్తున్నా.